వేదిక భర్తను పోగొట్టుకున్న అమ్మాయి. ఆవిడ తన కొడుకుతో ఒక గ్రామంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఆవిడ భర్త కొద్ది రోజులకు ముందు హఠాత్తుగా ఆరోగ్యం బాలేక చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత వేదిక, తన కొడుకు విశ్వ చాలా కష్టపడ్డారు. ఎక్కడైనా కూలి పనికి వెళ్లి పని చెయ్యాలని వేదిక అనుకుంది. కాని అలా కూలి పనికి వెళ్లడం వేదికకి నచ్చలేదు. సరే, ఏం చెయ్యాలని తను ఆలోచించింది. అప్పుడు ఆ ఊర్లో ఉండే చక్రవర్తి అనే ఒక వ్యక్తి వేదికని వెతుక్కుంటూ వచ్చారు. చక్రవర్తి ఆ ఊర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవారు. చోటుని తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి బయటూరి వాళ్ళకి అమ్మడం ఆయన వ్యాపారంగా చేస్తూ ఉండేవారు. చక్రవర్తిని చూడగానే వేదిక ఈయనెందుకని ఇక్కడికొచ్చారు అని ఆలోచించింది. అప్పుడు చక్రవర్తి ఏమన్నారంటే, మీ భర్త చనిపోయారు. నిజంగా చాలా బాధగానే ఉంది. మీరు కూడా మీ అబ్బాయితో చాలా కష్టపడుతున్నారు. మీకు ఇల్లు ఇంకా స్థలం ఉంది కదా? మీరా స్థలాన్ని అమ్మేస్తారా? మంచి ధరకు అమ్మి పెడతాను. ఆ మాటలు విన్న వేదికకి చాలా కోపమొచ్చింది. కాని దాన్ని తనలోనే దాచేసుకుంది. ఎప్పుడు నా భర్త చనిపోతాడు, స్థలం కొనుక్కోవాలని ఈయన ఎదురుచూసినట్టుగానే నాకనిపిస్తోంది అని వేదిక మనసులోనే కోప్పడింది. అప్పుడు చక్రవర్తి, ఏంటి, ఏం మాట్లాడ్డం లేదు, ప్రశాంతంగా ఉన్నారు అని అడిగారు. ఈ చోటుని నేనమ్మదలుచుకోవడం లేదు. నా భర్త వంశపార్యపరంగా వచ్చిన స్థలం ఇది. దీన్ని అమ్మడానికి నాకెలాంటి హక్కూ లేదు. దీన్ని నేనస్సలు అమ్మను అని గట్టిగా చెప్పింది. దానికి చక్రవర్తి, ఏంటి, బాగా ఆలోచించుకునే చెప్తున్నారా? ఈ చోటుని అమ్మి వచ్చే డబ్బుని బ్యాంక్లో వేసుకొని దాంట్లో వచ్చే వడ్డీతో నువ్వు నీ కొడుకు హాయిగా ఉండొచ్చు. అది చెయ్యకుండా ఈ ఉట్టి చోటుని పెట్టుకుని ఏం చేస్తారు అని ఆయన అడిగారు. నేను వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నాను అని వేదిక చెప్పింది. ఏంటి, వ్యవసాయమా అని ఆశ్చర్యంగా అడిగారు. అవును, వ్యవసాయమే చెయ్యబోతున్నాను. ఇక మీదట నా దగ్గరికొచ్చి ఈ స్థలం అమ్మే విషయం గురించి ఏం మాట్లాడకండి అని గట్టిగా చెప్పేసింది వేదిక. ఇక మీదట ఇంకా వేదికతో మాట్లాడ్డం అనవసరం అనుకున్న చక్రవర్తి అక్కడ్నించి బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పటికి ఆయన దగ్గర్నించి తప్పించుకోడానికే వ్యవసాయం చెయ్యబోతున్నానని వేదిక చెప్పింది. కాని ఆ తరువాత నిజంగానే వ్యవసాయం చేసి అందులో వచ్చిన ఆదాయంతో తమ జీవితాల్ని గడిపేయొచ్చని తనకి అనిపించింది. ఏ వ్యవసాయం చెయ్యాలో తనకి అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ ఊరికి వ్యవసాయ పొలాల గురించి పరిశోధనలు చేసే ఒకాయన వచ్చారు. ఆయన్ని వేదిక వెళ్లి కలుసుకుంది. నా పేరు వేదిక. ఈ ఊర్లోనే నా కొడుకుతో పాటు నివసిస్తున్నానని తనని పరిచయం చేసుకుంది. దానికాయన, నా పేరు రాజేశ్వర్. నేను పొలాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా పొలాల మీద పరిశోధనల పనిమీదే ఈ ఊరికి వచ్చాను. కొన్ని విత్తనాల్ని నేనే ఎంతో కష్టపడి కనిపెట్టాను అని చెప్పారు. అయ్యా, నా భర్త కొద్ది రోజుల ముందే చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. మేము బ్రతకడానికి మా దగ్గర అస్సలు డబ్బు లేదు. మా చోటుని కొంతమంది బేరమాడి కొనాలనుకుంటున్నారు. కాని నేను మా చోటులో వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నాను. నేను ఏం వ్యవసాయం చెయ్యాలో కొంచెం చెప్తారా? దానికాయన, మీరు వంకాయల్ని పండించండి. నేను కొత్తగా కనిపెట్టిన వంకాయల విత్తనాలున్నాయి. వాటిని మీ పొలంలో చల్లి చూడండి. అవి మీకు మంచి దిగుబడినిస్తాయి అని ఆయన అన్నారు. ఆయన దగ్గర్నుంచి కొన్ని వంకాయల విత్తనాల్ని తీసుకొచ్చుకుంది వేదిక. వచ్చే దారిలో ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తిని కలిసింది. ఏంటమ్మా వేదిక, ఎక్కడికెళ్ళొస్తున్నావ్ అని ఆయన అడిగారు. దానికి ఆవిడ పొలాల మీద పరిశోధనలు చేసే వ్యక్తిని కలవడం, ఆయన తనకి వంకాయల్ని పండించడానికి వంకాయల విత్తనాల్నివ్వడం గురించి చెప్పింది. అది విన్న ఆ వ్యక్తి ఏమన్నారంటే, ఏంటమ్మా నువ్వు, ఆయనిచ్చిన విత్తనాలనా నువ్వు పొలంలో చల్లబోతున్నావ్? ఆ పరిశోధనలు చేసాయన నిన్న నన్ను కూడొచ్చి కలిశారు. కొత్తగా వంకాయల విత్తనాల్ని తయారు చేశాను. అందువల్ల ఆ విత్తనాల్ని మీ పొలంలో చల్లి చూడమని, మంచి దిగుబడినిస్తుందని చెప్పారు.
నేను దానికి ఒప్పుకోలేదు. కొత్తగా ఎలాంటి విత్తనాల్ని నేను ప్రయత్నించి చూడబోయేది లేదని ఆయన్ని పంపించేశాను. ఇప్పుడు నైసుగా వంకాయ విత్తనాల్ని నీకంటగట్టినట్టున్నాడు. ఆయన ఈ విత్తనాలన్నిట్నీ మనకిచ్చి పరిశోధన చెయ్యాలనుకుంటున్నాడు. నువ్వు మోసపోయి ఆ విత్తనాల్ని చల్లొద్దు. తర్వాత నష్టపోయేది నువ్వే అని చెప్పారు. ఇంటికొచ్చింది వేదిక. తనకి ఏమీ అర్థం కాలేదు. ఎవరు చెప్పేది నమ్మాలో తెలీలేదు. పొలాల పరిశోధన చేసే ఆయన విత్తనాల్ని వేసి చూడు, మంచి దిగుబడినిస్తుందని చెప్పారు. మన ఊరి వ్యక్తి వద్దు, ఈ విత్తనాల్ని నాటి నష్టపోవద్దని చెప్పారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించింది. చివరికి బాగా ఆలోచించి ఆయనిచ్చిన వంకాయ విత్తనాల్ని నాటి చూద్దామని తను నిర్ణయించుకుంది. వంకాయ విత్తనాల్ని తన పొలంలో నాటింది. తనకి తోడుగా తన కొడుకు కూడా తనకి పొలంలో సాయం చేశాడు. చల్లిన విత్తనాలన్నీ కొద్ది రోజుల్లోనే చెట్లుగా మొలిచాయి. ఆయన చెప్పినట్టుగా బాగా కాస్తాయి. వంకాయల్ని అమ్మి బాగా డబ్బు సంపాదించుకోవచ్చని తను అనుకుంది. కాని ఆ చెట్లు కాయనే లేదు. మందులు వేసి చూసింది, నీళ్లు పెట్టి చూసింది. కాని ఆ చెట్లు కాయనే లేదు. అందువల్ల వేదికకి అది చాలా బాధనిపించింది. ఊరు వ్యక్తి చెప్పింది నమ్మకుండా పరిశోధనలు చేసే వ్యక్తి చెప్పింది నమ్మాను. చివరికి ఇలా జరిగిందేంటి? ఛీ అని అనుకొని చాలా బాధపడింది. అప్పుడు వేదికని కలుసుకున్న ఆ ఊరి వ్యక్తి, ఏంటమ్మా, నువ్వు నాటిన వంకాయ చెట్లు కాయనే లేదేంటి? నేన్నీకు ముందే చెప్పానుగా, ఆ వ్యక్తి మనతో ఏదో టెస్టు చెయ్యబోతున్నాడని. నువ్విలా ఆ వ్యక్తి దగ్గర మోసపోయావే. ఇక ఆ చెట్లన్నిటినీ పీకి పడేసి మళ్ళీ ఏదైనా మంచి విత్తనాల్ని కొని నాటి చూడు, సరేనా? ఇలా పరిశోధనలు చేస్తున్నావని చెప్పి వచ్చేవాళ్ళని అస్సలు నమ్మకు అని బుద్ధిమతి చెప్పి వెళ్ళిపోయారు. ఛీ, ఊరు వ్యక్తులు చెప్పినా నమ్మకుండా ఇలా చేశాను. పొలాల పరిశోధనలు చేసే వ్యక్తి నన్నిలా మోసం చేశాడేంటి అని అనుకొని వేదిక ఆ చెట్లన్నిటినీ పీకి పడేసి వేరే విత్తనాల్ని వేసి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆవిడ పొలానికి వెళ్ళింది. అక్కడ ఒకే ఒక్క చెట్టు మాత్రం కాసుంది. ఏంటిది, ఒకే ఒక్క చెట్టు మాత్రం కాసింది? సరే, ఈ ఒక్క కాయైనా బాగా కాచాక తెంపుదామని అనుకుంది. కాలం అలా వెళుతూ ఉండగా ప్రతిరోజూ ఆ వంకాయి కొంచెం కొంచెంగా పెద్దదవుతూ వచ్చింది. 2 నెలలు గడిచిన తరువాత ఒకరోజు వేదిక పొలానికొచ్చి చూసినప్పుడు ఆ వంకాయని చూసి తను చాలా ఆశ్చర్యపడిపోయింది. ఎందుకంటే ఆ వంకాయి అంత పెద్దదిగా ఉంది. పెద్ద వంకాయి వేదిక పొలంలో కాయడం గురించి విన్న ఆ పక్క ఊరి వ్యక్తి ఒకాయన తన పొలానికి వచ్చారు. ఓరి దేవుడా! ఇంత పెద్ద వంకాయని నేను ఎప్పుడూ చూడ్లేదు. నగరంలో జరిగే ఎగ్జిబిషన్లో ఈ వంకాయని పెట్టడానికి ఈ వంకాయని నాకు అమ్ముతారా? మంచి రేటిస్తాను అని ఆయన అన్నారు. ఆయనకి ఆ వంకాయని తను అమ్మేసింది. ఆయన మంచి ధరని వేదికకి ఇచ్చారు. అది తీసుకున్న వేదిక చాలా సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత ఆ పొలాల పరిశోధన చేసే వ్యక్తి వేదికని వెతుక్కుంటూ వచ్చాడు. నేను తెలియకుండా ఒక విత్తనాన్ని మార్చి ఇచ్చేశాను. నన్ను క్షమించండి. ఇదిగోండి, ఇవి అసలువి. వీటిని నాటి చూడండి, మంచి దిగుబడొస్తుందని ఇచ్చారు. ఆయనకి జరిగిందంతా వేదిక చెప్పింది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. నిజంగానే అదొక అద్భుతమైన వంకాయే. మీ కష్టాల్ని తీర్చడం కోసం మీ పొలంలో కాచిందని నేననుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఆ తరువాత ఆయనిచ్చిన వంకాయ విత్తనాల్ని వేదిక నాటింది. అవి బాగా కాచాయి. వంకాయలు బాగా కాయడం వల్ల తనకి వాటి వల్ల బాగా ఆదాయం వచ్చింది. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామానికి చుట్టూ ఉన్న గ్రామంలో ఒక వ్యాధి సోకింది. అందువల్ల ఆ గ్రామంలో ఉన్న ప్రజలు పని కోసం పక్కన ఉన్న గ్రామానికి వెళ్లితే చుట్టూ ఉన్న వ్యాధి వాళ్ళ గ్రామానికి సోకుతుందని ఆ గ్రామ అధిపతి ఈ ఊరు వదిలి ఎవరు బయటికి వెళ్ళకూడదు అని షరత్తు విధించారు. అందువల్ల ఆ గ్రామ ప్రజలు
పని కోసం బయటికి వెళ్ళలేకపోయారు. పనికి వెళ్ళలేని పరిస్థితి వల్ల, అసలు డబ్బులే లేనది వల్ల ఆ ఊరు ప్రజలు చాలా కష్టపడ్డారు. ఒకరోజు ఉదయం ఆ ఊర్లో ఉన్న కదిరవన్ అన్న ఆయన బయట నడుచుకుంటూ వెళ్తున్నారు. ఊరికి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర వచ్చి ఆగారు. ఆ చెట్టుని చూశారు. ఆ చెట్టు ఆకుల్లో ఏదో పేపర్ లాంటిది అంటుకునుంది. వెంటనే అదేంటి అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో చెట్టుకి దగ్గరగా వెళ్లి చూశారు. చెట్టుకున్న ఆకుల్లో అక్కడక్కడ డబ్బులు అంటుకున్నాయి. అది చూసిన వెంటనే తనకు ఆశ్చర్యం కలిగింది. ఏంటిది, చెట్లో డబ్బులున్నాయి? ఎక్కడి నుంచైనా గాలికి వచ్చి ఇక్కడ చెట్టు మీద అంటుకుందా, లేదు రాత్రికి రాత్రి ఎవరైనా వచ్చి డబ్బుల్ని చెట్టు మీద అంటించి వెళ్లారా? అలా అని ఆలోచన చేస్తూ ఆ చెట్లో ఉన్న డబ్బుల్ని చేతిలో తీసుకున్నారు. ఆయన డబ్బులు చేతికి తీసుకున్న వెంటనే అక్కడ ఇంకో నోటు పెరిగింది. అది చూసిన వెంటనే ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటిది, మంత్ర చెట్లా ఉంది. డబ్బులు తీసుకుంటే అక్కడ మళ్ళా డబ్బులు కొత్తగా వస్తున్నాయి అంటే ఇదేంటి, డబ్బులు ఇచ్చే చెట్ట? ఆశ్చర్యంతోనే డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తున్న అతను దారిలో కనబడే అందరికీ ఈ విషయం గురించి చెప్పారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆ చెట్టునొచ్చి చూశారు. వాళ్ళకి ఆ చెట్టును చూసేటప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. 2 ఆడవాళ్ళు మాట్లాడుకున్నారు. ఏంటక్కా ఇది, చెట్లు డబ్బులున్నాయి? నీకు తెలీదా, ఇది డబ్బులిచ్చే చెట్టు. ఏం చెప్తున్నారక్క, ఇలాగంతా జరుగుతుందా? నిన్నటి వరకు సామాన్యమైన చెట్టులానే కదా ఉన్నది, ఈ రోజు ఇలా డబ్బులిచ్చే చెట్టులా మారిపోయింది. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే, ఆకాశం నుండి నక్షత్రాలు కరిగి చెట్టు మీద పడితే ఈ చెట్టు డబ్బులిచ్చే చెట్టుగా మారిపోతుందని మా అమ్మమ్మ చెప్పింది. ఏం చెప్తున్నారక్క, నిజంగానా? నమ్మలేకపోతున్నాను. చూడు, మన కళ్ళ ముందరే డబ్బులిచ్చే చెట్టు ఉంది, కానీ నమ్మలేకపోతున్నానంటున్నావు. కళ్ళతో చూసిన తర్వాత ఎలా నమ్మలేక ఉండగలుగుతాం? నమ్మాల్సిందే. సరే సరే. ఊర్లో ఉన్న డబ్బులు కాచే చెట్టు గురించి తెలిసిన ఊర్ అధిపతి చెప్పారు. ఊర్ ప్రజలకి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను, వినండి. ఇప్పుడు మనూర్లో ఎవరికి పని పాట లేదు. ఊరు విడిచి బయటికి వెళ్ళలేము. అందువల్ల ఊర్లో ఉన్న ప్రజలందరూ ఈ చెట్టు నుంచి డబ్బులు తీసుకొని మీ రోజువారీ ఖర్చులకు వాడుకోండి. కానీ మీ రోజువారీ ఖర్చులకు ఎంత డబ్బులు అవసరం ఉందో అంత మాత్రం మీరు తీసుకోండి. ఊరధిపతి చెప్పినట్టుగా డబ్బులు అవసరం ఉన్న ప్రజలు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావలసినంత డబ్బులు తీసుకున్నారు. డబ్బులిచ్చే ఆ చెట్టు ఆ ఊరు ప్రజలకి కావలసినంత డబ్బులు ఇచ్చింది. కష్టపడకుండానే చాలా సులభంగా డబ్బులు దొరికినందువల్ల ఆ ఊరు ప్రజలు డబ్బులకున్న విలువ కొంచెం కొంచెంగా మర్చిపోయారు. ప్రజలందరూ ఎక్కువ డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని వృధా చేశారు. గ్రామ ప్రజలందరూ ఆ డబ్బులు తీసుకొని చాలా వృధా చేస్తున్నారు అని తెలుసుకున్న ఆ అధిపతి చెప్పారు, మన ఊర్లో ఉన్న డబ్బులిచ్చే చెట్టు మన అవసరాల్ని తీరుస్తుంది. కానీ ఆ చెట్టు నుంచి డబ్బులు తీసుకునే అందరూ చాలా వృధా చేస్తున్నారు అని విన్నాను. అది వినేటప్పుడు మనసుకి చాలా కష్టం కలిగింది. మీకు సులభంగా డబ్బులు దొరికేసరికి మీకు డబ్బులు విలువ తెలియట్లేదు. తోటలోకి వెళ్ళి రోజు మొత్తం మీరు పని చేస్తే గానీ మీకు 100 రూపాయలు దొరకదు. ఇప్పుడు చాలా డబ్బులు దొరికేసరికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు వృధా చేయకండి అలా అని అధిపతి చెప్పారు. కానీ ఆయన చెప్పేది ఏది ఆ గ్రామ ప్రజలు వినేటట్టు లేరు. వాళ్ళు రోజూ చేసేలానే డబ్బులు తీసుకొని ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఇలాగే రోజులు గడిచాయి. కొద్ది రోజుల తర్వాత చుట్టూ ఉన్న గ్రామంలో ఆ వ్యాధి తగ్గి ఎప్పటిలాగా కుదురుకుంది. వెంటనే అధిపతి, ప్రజలారా, ఇక మీదట మీరందరూ చుట్టూ ఉన్న గ్రామానికి వెళ్ళి పని చేయొచ్చు. ఊరు విడిచి బయటికి వెళ్ళడానికి ఏ షరత్తు లేదు అలా అన్నారు ఆ గ్రామాధిపతి. కానీ ప్రజలెవరూ పని చేయడానికి వెళ్ళలేదు. రోజు డబ్బులిచ్చే చెట్టు నుంచి డబ్బులు తీసుకుని వాడుకుంటున్నారు. రోజులు ఇలాగే గడిసాయి. ఒకరోజు ఉదయం డబ్బులిచ్చే చెట్టు నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాడు కదిరవన్. దగ్గరికి వెళ్లి చెట్టును చూస్తే అక్కడ డబ్బులు లేవు. అది చూసిన వెంటనే అతను గందరగోళంగా అయిపోయాడు. అయ్యో, ఏంటి, డబ్బులిచ్చే చెట్టుకి ఏమైంది? రోజు చాలా బాగా డబ్బులిచ్చేదే, ఒకే రోజులో ఇలా డబ్బులేవి లేకుండా అయిపోయిందే.
చెట్టులో డబ్బులేదీ లేదు అన్న విషయం ఊర్లో ఉన్న ప్రజలకు చెప్పారు. ఇది విన్న ఊరు ప్రజలు ఆ చెట్టు దగ్గర వచ్చి నించున్నారు. ఒక అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయిని చూసి అడిగింది, ఏంటక్కా ఇది? డబ్బులిచ్చే చెట్టు డబ్బులివ్వకుండా ఇలా అకస్మాత్తుగా నిలిపేసిందే ఎందుకు? డబ్బులిచ్చే చెట్టు డబ్బులివ్వడానికి మొదలుపెట్టి ఎన్ని రోజులైందో ఆలోచించు. కరెక్ట్గా 41 రోజులైంది. అంటే ఈ చెట్టుకి 41 రోజులు మాత్రమే డబ్బులిచ్చే శక్తి ఉంది. ఇక మీదట ఈ చెట్టు డబ్బులివ్వదు. ఇక మీదట అంతే, డబ్బులు కాయదు అలానే చెప్పారు. డబ్బులిచ్చే చెట్టునే నమ్ముకుని పనికి కూడా వెళ్లకుండా ఉన్న ఈ ప్రజలు ఇన్ని రోజులు ఆ చెట్టును నమ్ముకుని బతికేశారు. ఇప్పుడు ఆ డబ్బులిచ్చే చెట్టు డబ్బులు ఇవ్వలేకపోయేసరికి వాళ్లకు చాలా కష్టాలొచ్చాయి. డబ్బుల కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇన్ని రోజులు పని చేయకుండా ఉన్నందుకు ఇప్పుడు పనికి వెళ్లాలంటే బద్ధకంగా ఉండింది. వాళ్ళందరూ గ్రామాధిపతిని వెళ్లి కలిశారు. అయ్యా, ఆ డబ్బులిచ్చే చెట్టు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేకపోతుంది. అందువల్ల మాకు చాలా కష్టంగా ఉంది. చాలా కష్టాలు అనుభవిస్తున్నాము అలానే చెప్పారు. గ్రామ అధిపతి అన్నారు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని నేను చెప్పాను, కానీ మీరు వినలేదు. డబ్బులిచ్చే చెట్టు మీకు డబ్బులిచ్చేటప్పుడు ఈజీగా మీకు డబ్బులు దొరుకుతుందని బాగా ఖర్చు పెట్టారు. అలా మీరు వృధా చేసిన డబ్బులు మీ దగ్గర మీరు ఉంచుకున్నట్టయితే ఈ రోజు మీకు ఈ కష్టాలు వచ్చేది కాదు. కానీ మీరు అలా చేయలేదే. ఇక మీదటైనా పనికి వెళ్ళి కుటుంబాన్ని పోషించండి. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వృధా చేయకండి. ఆ డబ్బులు కొంచెం తీసి పక్కనుంచండి. ఎందుకంటే మీకు కష్టాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు మీకు సహాయపడతాయి అని గ్రామాధిపతి చెప్పారు. వాళ్లకు బుద్ధి చెప్పడం మాత్రం కాదు, వాళ్లకు కొంచెం డబ్బులిచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఆ ఊరు ప్రజలు డబ్బుల విలువ బాగానే తెలుసుకున్నారు. ఇక మీదట డబ్బులు వృధా చేయకూడదు అని వాళ్ళు నిర్ధారించారు.